ఇది ముఖ్యంగా మల్లెపాడు నుంచి ఈ ప్రాంతానికి అంటే ఈ స్టేజీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తూ అనేక ప్రాంతాలు మరి గుంటూరు, తెనాలి అలాగే అనేక ప్రాంతాల నుంచి విచ్చేసిన సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు రేపు దైనందిన జీవితమా దైవానంద జీవిత అనే అంశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. కొంచెం మనసు పెట్టి ఎవరు అటు ఇటు తిరగకుండా శ్రద్ధగా కూర్చోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థనా సహాయాన్ని కోరుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. పరమనందు ఆసీనుడవై ఆత్మస్వరూపిగా ఉండి ప్రవేశింపరాని తేజస్సులో నివసిస్తూ అమరత్వము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఆత్మలోని భాగాలను ఈ మట్టి శరీరాల్లో పెట్టి ఆ శరీరానికి ఒక ఆయుష్కాలాన్ని ప్రసాదించి ఇచ్చిన ఆయుష్కాలం మమ్మల్ని పోషిస్తూ కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ లోకంలో ఎందుకు పుట్టామో ఎరుగని వారు అనేకులున్నారు. వారి వారి దైనందిన జీవితంలో వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతూ ఇది మా వల్లనే మేము బ్రతుకుతున్నామనే భ్రమలో ఉన్నారు. అలాంటి వారికి కనువిప్పుగా 3 సంఘాల్లో ఉన్న బిడ్డల సహకారంతో ఈరోజు రేపు సువార్త సభలు ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి ఆలోచన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఏ ఒక్కరూ నశించటం మీకు ఇష్టం లేదు కనుక అందరూ అంతటా మారు మనసు పొందటానికి మీరు అవకాశం ఇస్తూ దీర్ఘశాంతం చూపుతున్నారన్న విషయాన్ని మీ పిల్లలు గమనించి ఇవాళ రేపట్లో మీ పిల్లలు మారు మనసు పొందటానికి ఈ సభలు వేదికగా మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మొదటి వర్తమానంలో మాట్లాడిన మీ కుమారుణ్ణి బలపరచండి, ఇంకా మీ పరిచర్యలో విస్తారంగా వాడుకోరమని కోరుకుంటూ ఇంకా కొన్ని మాటలు ఈ సందర్భంలో నేను మాట్లాడటకు నిలబడి ఉండగా మీ దేన దాసుడిగా తండ్రి కేవలం మీ పనికి సాధనంగా నన్ను వాడుకొని మీ ఆత్మ సహాయముతో ఈ ప్రాంత ప్రజలకు కావలసిన జ్ఞానవాక్కులు ప్రసాదించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దైనందిన జీవితం ఈ టైటిల్ చాలామందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. దైనందిన జీవితమా దైవానంద జీవితమా అనగానే చాలామందికి దైవానంద జీవితం అనేది కొంతవరకు అర్థమై ఉండొచ్చు, కానీ దైనందిన జీవితం అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. దైనందిన జీవితం అంటే ఏమి లేదు, మనం రోజు బతికే విధానమే దైనందిన జీవితం. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రొటీన్గా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఈరోజు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది, ఎక్కడ చూసినా ఉరుకు పరుగుల మీద ప్రజలు తిరుగుతూనే ఉన్నారు. మరి ముఖ్యంగా ఉదయం పూట సాయంత్రం పూట అధికంగా రోడ్లన్నీ ట్రాఫిక్తో నిండిపోయి ఉంటున్నాయి. ఒక్కొక్కరిని మనం పిలిచి ఇంటర్వ్యూ చేయగలిగితే లేదా విచారించగలిగితే మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగితే, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగితే రకరకాల సమాధానాలు వస్తాయి. ఉదయాన్నే అడిగితే పనికి వెళ్తున్నానని, ఉద్యోగానికి వెళ్తున్నానని, స్కూల్కి వెళుతున్నానని, బంధువుల దగ్గరికి వెళుతున్నానని, ఫంక్షన్కి వెళుతున్నానని, మార్కెట్కి వెళుతున్నానని, ఇలా రకరకాల సమాధానాలు వస్తాయి. సాయంత్రం ఎక్కడి నుంచి వస్తున్నారు అని అంటే ఇవే సమాధానాలు వస్తాయి. పని నుంచి వస్తున్నాను, స్కూల్ నుంచి వస్తున్నాను, ఉద్యోగం నుంచి వస్తున్నాను, మార్కెట్ నుంచి వస్తున్నాను. ఇలా వచ్చేపోయే వాళ్ళందరినీ విచారిస్తే ఎక్కువ మంది చెప్పే సమాధానాలు ఏంటంటే చదువు కోసమో, ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో రకరకాల కారణాల వలన తిరుగుతూ ఉంటారు. దీన్నే దైనందిన జీవితం అంటారు.
అంటే మనిషిగా మనం ఎందుకు పుట్టాము అన్న విషయం తెలియకుండానే చాలామంది దైనందిన జీవితంలో నిమగ్నమైపోయి పుట్టించిన దేవుణ్ణి పక్కన పెట్టారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే స్త్రీలు అనుకోండి, వాళ్ళకి కొన్ని దైనందిన జీవితాలు ఉంటాయి. కొన్నింటి ఒకటే, పెళ్ళయ్యే వరకు ఇంట్లో తల్లిదండ్రులకు లోబడి వాళ్ళు చదివిస్తే చదువుకోవటం, వాళ్ళు ఏ పని చేస్తే చెబితే ఆ పనులు చేయటం. పెళ్ళయి భర్త ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు పుడితే పిల్లలు పుట్టకముందు భర్తకి అత్తమామలకు సేవ చేయటం, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు సేవ చేయటం, పిల్లలు పెద్దోళ్ళు అయితే వాళ్ళని స్కూలుకు పంపించటం, భర్తని ఆఫీసులకో స్కూలుకో పనికో పంపించటం, ఇంట్లో వంట వండటం, అందరికంటే ముందు లేవటం, వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ బట్టలు ఉతుక్కోవటం, వాటిని ఆరబెట్టడం, ఆరిన బట్టలను తీసి మడత పెట్టడం, బీరువాల్లో సర్దటం, సాయంత్రం ఈలోపు మళ్ళీ పిల్లలు రాగానే వాళ్ళకి స్నాక్స్ పెట్టడం, భర్త రాగానే టీ ఇవ్వటం, మళ్ళీ వాళ్ళకి నీళ్లు, వాళ్ళకి భోజనాలు, మళ్ళీ పక్కలు సర్దేదాకా ఉండి లాస్ట్లో మళ్ళీ పడుకునేది స్త్రీ. దీన్ని ఏమంటారు? దైనందిన జీవితం. ఈరోజు మనం చేస్తున్నవే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి మనిషి తన జీవితంలో రొటీన్గా ఏదో స్విచ్ చేస్తే మిషన్ ఆడిద్ది, స్విచ్ ఆపగానే మిషన్ ఆగిపోయింది అన్నట్టుగా ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకుల పరుకుల మీద ప్రతి మనిషి ఇలా దైనందిన జీవితంలో ప్రయాణిస్తూనే ఉన్నాడు. ప్రియుల, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో అంతా రొటీన్ లైఫ్. ఈ దైనందిన జీవితంలో బ్రతకటం వలన మనిషికి ఏంటి నష్టమా లాభమా అని ఆలోచిస్తే చాలా నష్టం అనేది మనకి వాక్యంతో చూస్తే తప్ప అర్థం కాదు. అసలు పుట్టింది మనం ఇందుకోసమే, మనం పుట్టింది చదువుకోవటం కోసమే, మనం పుట్టింది పని చేయటం కోసమే, మనం పుట్టింది ఎంజాయ్ చేయటం కోసమే, మనం పుట్టింది పెళ్లి చేసుకోవటం కోసమే, మనం పుట్టింది పిల్లలకని వంశాలను నిలబెట్టుకోవటం కోసమే, ఆస్తులు సంపాదించుకోవటం కోసమే, శరీరానికి సుఖాన్ని ఇవ్వటం కోసమే అనుకుంటూ బ్రతుకుతుంది సమాజం. అంతే కదండి, అంతకుమించి ఇంకా ఏముంది జీవితంలో అని అంటే. ఇందుకోసం అయితే మనిషిని ప్రత్యేకంగా ఇన్ని తెలివితేటలతో దేవుడు పుట్టించాల్సిన అవసరం లేదు. జంతువులాగానో, పక్షిలాగానో, పురుగులాగానో పుట్టించవచ్చు. వాటికి ఒకటి రొటీన్ పని ఉంది. ఏంటా పని? పక్షులు ఉదయాన్నే లేస్తాయి, గోళ్ళను వదులుతాయి, బయటికి వెళ్ళిపోతాయి, ఆహారం సంపాదించుకుంటాయి, సాయంత్రానికి ఇంటికి వస్తాయి, పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఆహారాన్ని పెడతాయి. జంతువులంతే, వాటి గుహల్లో నుంచి, వాటి యొక్క నివాసం నుంచి బయటికి వెళతాయి, ఆహారం సంపాదించుకుంటాయి. దేవుడు వాటికి అనుగ్రహిస్తే ఆహారం సంపాదించుకొని తిరిగి వాటి గూళ్ళకో వాటి గుహల్లోకో చేరతాయి. ఈ పురుగులంతే, పక్షులంతే, జంతువులంటే, జలచరాలు అంతే. ఇవి వాటి దైనందిన జీవితం. వాటి దైనందిన జీవితాన్ని నిర్దేశించింది ఎవరంటే దేవుడే. ఒక చెట్టు ఉంది, చెట్టుకు ఒక దైనందిన జీవితం ఉంది. విత్తనం విత్తిన దగ్గర నుంచి అది మొలవాలి, మొలకెత్తాలి, ఆకులు రావాలి, చిగురులు రావాలి, అది విస్తరించాలి, తర్వాత కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, పూత, పిందె, కాయ. దాని దైనందిన జీవితంలో ఏంటంటే దానికి ఎంతకాలం అయితే ఆయుష్కాలం దేవుడిచ్చాడు, ఆ ఆయుష్కాలం అంతా దేవుడు దానికి నియమించిన దైనందిన జీవితంలో అది దాని పని అది చేసుకుపోయేది. అలాగే జంతువులకి ఏదైతే దేవుడు నిర్ణయించాడో దాని పని అది చేసుకుంటా పోద్ది. పురుగులకి ఏదైతే దేవుడు నిర్ణయించాడో దైనందిన జీవితంలో వాటికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి వాటి పనులు అవి చేసుకుంటా పోతాయి. అంటే వాటికి మనకేం తేడా లేదా అని ఆలోచిస్తే చాలా తేడా ఉంది. వాటికి ఒకటే సౌండ్, మనకి రకరకాల శబ్దాలు. వాటికి దేవుడిచ్చిన చర్మమే వస్త్రం, కానీ మనకి ఎన్నో రకాల వస్త్రాలు. వాటికి మళ్ళా అంత తెలివి లేదు. మనకంటే జంతువులు, పక్షులు తెలివిగలవు అనుకుంటాం. దేవుడు వాటికి ఏ జీవితాన్ని అయితే ఇచ్చాడో, ఏ క్రమాన్ని అయితే పెట్టాడో అవి తప్ప ఇంకో పని అవి చేయలేవు. కానీ మనిషి అన్ని పనులు చేయగలడు. మనిషికి ఇంత తెలివితేటలు ఇచ్చింది వాటిలాగా దైనందిన జీవితంలో రొటీన్ లైఫ్ పాటించమనా? కాదండి. దేవుడు మనుషులను పుట్టించిన విధానం, మనుషులను పుట్టించిన ఆలోచన విధానం వేరు. ఒకసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయము, బైబిల్ ఉన్నవారు తీసి చూడగలిగితే ప్రియులారా, 7వ వచనం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చదవగలిగితే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని, ఎందుకంటే నా మహిమ నిమిత్తం నేను సృజించాను అంటున్నాడు.
అంటే మనుషుల పుట్టుక వెనక, దేవుడు మనుషుల్ని సృజించటం వెనక ఉద్దేశం ఏంటి చెప్పండి? దేవునికి మహిమ రావటానికి పుట్టించాడు. మరి మనం ఎందుకు బతుకుతున్నాం? అంటే మనం అనుకున్న విధానంలో బతికేస్తున్నాం. మనం ఎందుకు అనుకున్నాం? ఎవరినో చూసి కాపీ కొట్టాం అంతే. ఒక వ్యక్తి బాగా ఉద్యోగం చేశాడు, పిల్లలు బాగా చదివించాడు, చదువుకున్న పిల్లలు అమెరికా వెళ్ళారు, తల్లిదండ్రులకు ధనాన్ని పంపిస్తున్నారు. వాళ్ళు చూసి నెక్స్ట్ మనకేమనిపించింది? మా పిల్లలు కూడా బాగా చదివించాలి, పెద్ద ఉద్యోగాలు చేయించాలి, మా పిల్లలు కూడా ఎక్కడికి పంపించాలి? అమెరికా పంపించాలి. వాడు మా పిల్లలు అమెరికాలో ఉన్నాడని ఎంత బిగుసుకుంటాడు అనుకుంటున్నా, ఎంత రొమ్మిడుచుకుంటాడు అనుకుంటున్నా. అటు గర్వాన్ని అణసాలంటే మనం ఏం చేయాలి? మన పిల్లలు కూడా అలాగే చదివించేసి అలాగే అమెరికా పంపించి గొప్పగా ఉంటే అప్పుడు వాడు మనం సమానం అవుతాం. లేదంటే వాడికంటే ఇంకో మెట్టు మనం ఎక్కువ అవ్వచ్చు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు శరీర సంబంధమైన ఆశలు రేకెత్తించుకొని మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం తప్ప దేవునికి మహిమొచ్చే విధంగా ఏ మనిషి బ్రతకట్లేదు. ఇది మనిషి యొక్క దైనందిన జీవితం అయింది. ఇందులో సామాన్యుడి నుంచి శాస్త్రవేత్త వరకు, ఉద్యోగస్తుల నుంచి వ్యాపారవేత్తల వరకు తన మన భేదం లేకుండా అందరూ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోయారు. రొటీన్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు దైనందిన జీవితం. ఇందులో టీచర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. ఇలా రకరకాల వృత్తుల్లో ఉన్న వారందరూ ఏం చేస్తున్నారంటే దైనందిన జీవితంలోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దీనికోసం అయితే మనిషిని స్పెషల్గా దేవుడు తయారు చేయాల్సిన అవసరం లేదు. మిగతా జీవరాశులన్నింటినీ కలుగుగాక అంటే కలిగిన భూమి పుట్టించుగాక అనగానే భూమి పుట్టించేసింది. స్పెషల్గా వాటిని ఏమి తయారు చేయాల. కానీ మనిషిని ఎట్లా తయారు చేశాడంట? మనిషిని ఎట్లా తయారు చేశాడు? నేల మంటితో స్వహస్తాలతో నిర్మించాడు దేవుడు. యోబు గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటుంది కదా, 8వ వచనం నుండి చూడండి ఒకసారి. ఎలా నిర్మించాడు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, నీవు నిర్మించావు. మిగతావి కలుగుగాక. భూమి పుట్టించు అంటే జంతువులు పుట్టించింది, భూమి పుట్టించు అంటే రకరకాల ఫలాలున్న వృక్షాలను పుట్టించింది, భూమి పుట్టించు జలాలను పుట్టించు, జలాలను పుట్టించమని అడిగితే జలచరాలను పుట్టించింది. అన్నిటినీ కలుగుగాక చెయ్యమని ఆజ్ఞాపిస్తే జరిగిపోయినాయి. కానీ మనిషిని ఏం చేశాడంట? నేల మంటితో నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్న జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా. ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్టు మట్టిని మెత్తగా చేసి పిసికి జున్నుగడ్డ పేరబెడితే గట్టిపడినట్టుగా మెత్తటి మట్టితో చేసి ఆరబెడితే ఘన పదార్థం అయింది మన శరీరం. ఒకడు జున్నుగడ్డను పేరబెట్టినట్టు నన్ను పేరబెట్టితివి కదా. ఆ జున్నుగడ్డ లాంటి పేరబెట్టిన మట్టి మీద మట్టితో చర్మాన్ని, మట్టితో మాంసాన్ని, మట్టితో చర్మాన్ని, మట్టితో మాంసం వేసి శరీరం మొత్తం కప్పాడు. లోపలేమున్నాయి? ఎముకలు, మట్టితో ఎముకలు, నరాలు, మట్టితో నరాలు. వీటితో సంధించావు. అంటే నిలబడాలి అంటే ఎముకలు నరాలు ఉండాలి. నరాల బలహీనంతో వణుకు వచ్చింది. ఎముకలు సరిగ్గా లేకపోతే నిలబడలేము, కూర్చోలేము, లేవలేము. వీటన్నిటితో మనిషిని స్వహస్తాలతో నిర్మించాడంట. అంటే తేడా ఉందా? జీవరాశులకి మనుషులకి తేడా ఉందంటే ఖచ్చితంగా తేడా ఉందండి. ఈ తేడా మనుషులు తెలుసుకోకుండా ఏదో మనం పుట్టేశాం, మన ప్రమేయంతోనే మనం పుట్టేశాం, మన బతుకు ఇందుకే అన్నట్టుగా శరీరాన్ని సుఖపెట్టుకునే క్రమంలో రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోయారు అందరూ. దీనివల్ల నష్టం అంటే చాలా నష్టం. ఎందుకంటే పుట్టించిన దేవుడు ఊరుకోడు. తనకు మహిమ రావాలని పుట్టించిన దేవుడు నీ ఇష్టానుసారంగా నువ్వు బతికేస్తే ఊరుకుంటాడా? గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో గవర్నమెంట్కి నువ్వు చేయవలసిన సేవలేవో నీకు అప్పగించబడతాయి. ఆ సేవలు నువ్వు పాటించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఇంట్లో ఉండిపోయి నెల నెల జీతం తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావు అనుకోండి. ఈ విషయం గవర్నమెంట్కి తెలిస్తే ఏం చేస్తారు?
ఉద్యోగం తీసివేసింది కాక నిన్ను జైలుకి పంపిస్తారు. అవునా? ఇది ఎంత వాస్తవమో. దేవుడు పుట్టించిన ఉద్దేశం వేరు, కానీ ఈరోజు మనిషి బ్రతుకుతున్న ఉద్దేశం వేరు. లేదండి మాకు కూడా భక్తి ఉంది అనుకుంటున్నారా? మాకు కూడా భక్తి ఉంది అనుకుంటున్నారా? నీ భక్తి వాక్యంతో సరిచూసుకుంటే సరిపోతుందా? ఈరోజు సత్యబోధ ఎంత తక్కువగా ఉందో అబద్ధ బోధ అంత ఎక్కువగా ఉంది. వాళ్ళు భక్తులే, వీళ్ళు భక్తులే, అది బైబిలే, ఇది బైబిలే, అందరూ బైబిలే కదా చెప్పేది, అదే వాక్యం కదా చెప్పేది అనుకుంటే చాలా పొరపాటు. నువ్వు నేర్చుకుంటున్న భక్తి నువ్వు అనుకున్న విధానంలో మలుచుకున్న భక్తి. నీ యొక్క రొటీన్ లైఫ్కి ఆటంకం రాకుండా, నీ అనుదిన చర్యకు ఏమాత్రం అభ్యంతరం కలగకుండా. ఈరోజు టైటిల్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, దైనందిన జీవితానికి ఏదైతే నీకు ఇబ్బంది లేకుండా జరిగిపోయే విధంగా మలుచుకొని ఇదే వాక్యం అంటున్నావు. ఎగ్జాంపుల్, ఉదాహరణ, నువ్వు చర్చికి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నువ్వు కానుక ఖచ్చితంగా పంపించు. నీ సమస్య లేదో చెప్పండి. నువ్వు టీవీలో స్క్రోలింగ్ చూసినా అదే, సువార్త సభల్లో మాట్లాడినా అదే. మీ సమస్యలు చెప్పండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, మీకు స్వస్థత కలిగేసిద్ది. ఇది ఎక్కడైనా ఉందండి? బైబిల్లో ఎక్కడైనా మీ సమస్యలు చెప్పండి, మీ సమస్యల గురించి నేను ప్రార్థన చేస్తాను, మీకు సమస్యలన్నీ తీరిపోతాయి అనే మాట ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదండి. నువ్వు వాక్యానుసారంగా బతికితే నీ సమస్యలు దేవుడే తీసేస్తాడు. నువ్వు వాక్యానుసారంగా బతికితే నీ సమస్యలు రావు. వచ్చినా ఎలా తప్పించుకోవాలో ఉపాయాన్ని ఆయనే ఇస్తాడు. నీకు నేను రికమెండ్ చేసి ప్రార్థన చేస్తే నువ్వు బతుకు బాగాలేనప్పుడు నీ సమస్య నా ప్రార్థన వల్ల ఎలా తీసేస్తాడు? ఇలా తీసేస్తాడని చెప్పి తప్పుడు బోధన చేస్తున్న నీ దైనందిన జీవితాన్ని డిస్టర్బ్ చేయకుండా చెబితే నీకు బాగా నచ్చింది, భక్తి అంటే ఇదేరా అంటున్నావు. ఇలా ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలుసా? ఇలా ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎక్కువ సంఘాలు ఇలాగే ఉన్నాయండి. నువ్వు వాక్యానుసారంగా బతకపోతే ఖచ్చితంగా నిలబెట్టి హెచ్చరించే దైవజనులు ఎక్కడన్నా ఉన్నారా? ఉంటే ఆ సంఘం వద్దెళ్ళదు, ఎక్కువ మంది ఉండరు. వాక్యానికి నిలబడగలిగిన దమ్మున్న వాళ్ళే ఆ సంఘంలో ఉంటారు, లేకపోతే పారిపోతారు. అబ్బో ఈయన దాటికి మనం తట్టుకోలేమండి అంటారు. దేవుని వాక్యం రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటే పొదలైంది, తెగిద్ది. కాపరికి తెగిద్ది, చెప్పేవాడికి తెగిద్ది, వినేవాడికి తెగిద్ది. పాటించినప్పుడు, పాటిస్తే దానంత ఆనందం, దానంత సంతోషం ఇంకెవ్వరికి ఉండదండి. అదే దైవానంద జీవితం. రేపు మాట్లాడుకుందాం. ఈరోజు ప్రతి మనిషి తన జీవితంలో తన ఇష్టానుసారంగా బతుకుతూ శరీరాన్ని సుఖపెట్టుకుంటూ లేవటం, ఉద్యోగానికి వెళ్ళటం, లేదా పనికి వెళ్ళటం, డబ్బులు సంపాదించుకోవటం, దాంతోపాటు ఎంజాయ్ చేయటం. సెలవు దొరికితే చాలు సంతోషం, ఆనందం. అందుకే సెలవు దినాలు ఎందుకు పెట్టామంటే అందరూ బంధువులకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని. ఈ ఎంజాయ్మెంట్కు మనకు నష్టాన్ని కలిగించింది కాబట్టి దేవునిలో ఉండి దేవుని మాటలు వింటే మన జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతోనే సెలవులను వృధా చేయకుండా ఈరోజు రేపు మల్లిపాడులోను, ఎల్లుండి ఆవటాలు, ఎల్లుండి అనవల్లపూడిలో బైబిల్ తరగతులు పగటి దినాల్లోనే ఏర్పాటు చేశాం. అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఖాళీ లేకుండా ఈ సెలవు దినాలని దేవుని సన్నిధిలో గడపటానికి, దేవుని మాటలు నేర్చుకొని మన జీవితాలు బాగు చేసుకోవటానికి మేము ఏర్పాటు చేసాం. ప్రియులారా, ప్రతి మనిషి తన జీవితంలో తన ఇష్టానుసారంగా బతుకుతూ మాకు కూడా భక్తి ఉంది అని నామకార్థంగా భక్తిని పాటిస్తున్నట్టుగా నటిస్తూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఇలా ప్రపంచంలో భక్తి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందరూ భక్తులే. కాకపోతే ఆ భక్తి వాక్యానుసారంగా నిన్ను పుట్టించిన దేవుడు చెప్పిన పద్ధతిలో ఉందా, నువ్వు అనుకున్నట్టుగా ఉందా? మనం అనుకున్నట్టుగానే ఉంది మన భక్తి కదా. దేవుడు చెప్పినట్టుగా లేదు. దేవుడు చెప్పినట్టుగా భక్తి ఉంటే నువ్వు సమాజంలో రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోవు. దైనందిన జీవితంలో నీలో మార్పులు వస్తాయి. దైనందిన జీవితం అందరిలాగా ఉండదు. భక్తుల జీవితం స్పెషల్గా ఉంటుంది. దైనందిన జీవితంలో రొటీన్గా ఉన్నవాళ్ళు భక్తిహీనులని అర్థం. భక్తిహీనుల జీవితాల్లో ఏదో కొన్ని పద్ధతులు పాటించినట్టుగా నటిస్తారు, కానీ వాళ్ళ క్యారెక్టర్ అస్సలు బాగోదండి. వాళ్ళ క్యారెక్టర్లు అస్సలు బాగోవు. మీరు సమాజాన్ని చూడండి, ఎన్నో న్యూస్లు ఈరోజు సమాజంలో మనం వింటున్నాం, ఎన్నో వార్తలు. ఆ వార్తల్లో వస్తున్న వారందరూ బాగా చదువుకున్నవారు, మంచి మంచి ఉద్యోగాలు చేసేవారు, నెలకి వేల రూపాయలు, లక్షల రూపాయలు డ్రా చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ అది చాలక వాళ్ళు పొందే ఆ సుఖానికి
ఆ ఆనందానికి అవధులు లేక ఇంకా ఏదో సుఖం కావాలనే దురాశతో లంచాలు తీసుకుంటూ మద్యానికి బానిసలైపోయి హంతకులుగాను దోపిడీదారులుగాను ఏమండి పక్కోడిది లాగేసుకోవాలనే ఆలోచనతో మనిషి బతుకుతున్నాడంటే ఇది కూడా మనిషికి దైనందిన జీవితం లాగానే కనపడుతుంది. ఇది ఇప్పటిది కాదు, భూమి మీద మానవ మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో ఏదో భక్తి నటిస్తూ, నేను కూడా భక్తుడిని, నేను అల్లటప్పవని కాదు అనే విధంగా ఎదుటి వాళ్ళని నమ్మించడం కోసం భక్తి ముసుగులో మోసాలు ఘోరాలు నేరాలు చేస్తున్నారు. ఒకసారి తెర మీద కొన్ని దృశ్యాలు మనం చూడగలిగితే ప్రియులారా, ఈ మోసాలతో సమాజాన్ని మోసం చేస్తూ బతుకుతున్న వాళ్ళు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. క్లిప్పింగ్ రెడీయా? సైబర్ వరల్డ్లో మాజీ ఐఏఎస్ ఆఫీసరు భార్య లక్ష్మీనారాయణ, ఆయన పేరు, మోసపోయిందంట. ఉన్న బంగారం తాకట్టు పెట్టి మరి 2,58,00,000 సైబర్ నేరస్తుల పాలిట పడి మోసపోయింది. ఏమంటే ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఎవడో సైబర్లో ఫోన్లో మాట్లాడి మీకు 500% లాభం వస్తుంది. మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ, ఆమె పేరు, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని ఏకంగా 2.58 కోట్లు పోగొట్టుకున్నారు. స్టాక్ మార్కెట్లో తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే అది అతి తక్కువ సమయంలో 500% లాభాలు వస్తాయని చెప్పి నమ్మి డిసెంబర్ 24 నుంచి జనవరి 5వ తేదీ మధ్యలో 2.5 కోట్లు బదిలీ చేశారు. ఇందుకు తన గోల్డ్తో పాటు భర్త లక్ష్మీనారాయణ దగ్గర ఉన్న గోల్డ్ కూడా తనఖా పెట్టారు. యాప్లో లాభాలు కనిపించిన విత్డ్రా చేసేటప్పటికి అవి కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఎందుకు మోసపోయాడు? ఆ సైబర్ నేరగాళ్ళు ఎవరు? బాగా చదువుకున్న వాళ్ళే కదా. అంటే చదువుకున్న వాళ్ళు రొటీన్ లైఫ్లో ఏం చేశారు? మోసాలు చేసి డబ్బు సంపాదించుకుందాం అనుకున్నారు. మరి వాళ్ళు గుళ్ళు గోపురాలు భక్తులు ఏదో ఒక భక్తి కొనసాగిస్తూ ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. అది నటన, పైకి మేకప్ అది. కానీ నిజస్వరూపం అప్పుడప్పుడు ఇలా బయటపడుతూ ఉంటుంది. ఆమె గోల్డ్ తాకట్టు పెట్టి వాళ్ళకి కట్టింది ఓకే. భర్త గోల్డ్ తాకట్టు పెట్టాలంటే భర్తను అడగాలిగా. మరి భర్త కూడా ఓకే, బాగా లాభం వస్తుంది, అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందని దురాశపడి ఏం చేశాడు? పెట్టనిచ్చాడు. మొత్తం ఏమైపోయింది? పోయింది. అంటే తెలివి కల్ల వాళ్ళు, మంచి ఉద్యోగాలు చేసి మంచి బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా దురాశ వల్ల ఏమైంది? లాస్ అయిపోయారు. అంటే దురాశ ఎవరికి ఉంటుందంటే దైనందిన జీవితంలో బతుకుతున్న వారికి ఉంటుంది. దైవానంద జీవితంలో బతుకుతున్న వాడికి దురాశే ఉండదు. అసలు ఇది మనకు అనవసరం అనుకుంటే దాని జోలికే పోడు, అది ఎంత గొప్పదైనా సరే. భక్తుడికి భక్తిహీనుడికి ఉన్న వ్యత్యాసం అది. దైనందిన జీవితంలో బతుకుతున్నవాడు ఏ తప్పైనా చేస్తాడండి. ఆ తర్వాత మరొక ఆయన కడప జిల్లా ఒంటిమిట్ట మండలం తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు చేసి కోనరాజుపల్లెకు చెందిన విఆర్ఓ శ్రీనివాసరావు గారి దగ్గర 15,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇప్పుడు విఆర్ఓ లంచం ఎందుకు తీసుకోవాలి? జీతం వచ్చింది, హ్యాపీగా కుటుంబాన్ని అంటే దేవుడు ఏంటి, మనిషిని ఎందుకు పుట్టించాడు, మన బతుకేంటి, చనిపోయిన తర్వాత ఏమైపోతాం, భయము భక్తి దేవుడి పట్ల ఉండాలి, నీతి న్యాయాలు అనుసరించాలి, ఇవేమి ఉండవు. చదువు ఉంటుందా? ఉంటుంది. ఉద్యోగం ఉంటుందా? ఉంటుంది. అన్నీ బాగుంటాయండి. సమాజపరంగా చూస్తే సమాజంలో ఆయనకి ఇచ్చే గౌరవం వేరు. చదువుకున్నవాడు మంచి ఉద్యోగస్తుడు అంటే పిల్లనివ్వటానికైనా ఎవరైనా వెనుకడు. వాడు ఎంత క్రూరుడో అది అర్థం కాదు. చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఉద్యోగస్తుడు కదా అని ఎంతమంది పురుషులకి పిల్లల్ని ఇచ్చి మోసపోయిన వైన మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడ ఉద్యోగాన్నే చూస్తున్నారు, వాడి క్యారెక్టర్ చూడరు. చివరికి పాస్టర్ల పిల్లలు కూడా, సేవకుల పిల్లలు కూడా ఉద్యోగం ఉందా, అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడా, అమ్మాయి బాగా చదువుకొని ఉద్యోగం చేస్తుందా, సంపాదించిద్దా? మా అబ్బాయి సేవకుడండి, పిల్లనెత్తారంటే సేవకుడు ఏమొచ్చింది? సేవ్ చేయటం తప్ప ఏం కావాలి? ఉద్యోగం కావాలి, పిల్లని పోషించాలి. ఈ సేవకుడిని దేవుడు పోషించడా? సేవకుడు అంటే పిల్లను పోషించలేడా? అంటే దేవుడు భక్తి భయం మీద ఎవరికి నమ్మకం లేదు, ఉద్యోగాల మీద నమ్మకం ఉంది. వాడు తర్వాత తాగి తందనాలాడి ఏమైనా చెత్తగొట్టేసి ఇంకా అది కట్టడం కోసం ఆమెని ఇబ్బందులు పెట్టి
కిరసనాలు పోసి కాల్చేసి మాయం చేస్తే ఇలాంటివన్నీ చూస్తున్నామండి. అక్కడ ఉద్యోగమే చూసావు, క్యారెక్టర్ చూడలా. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆస్తులు ఇవన్నీ చూసి మోసపోతుంది సమాజం. ఇవన్నీ దైనందిన జీవితంలో రొటీన్గా మనకు బయటికి కనపడుతున్నాయి. లోపల భయంకరమైన క్రూరమైన తోడేళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. అందరూ బయటికి మనుషులు మంచి భక్తుల్లాగానే కనపడతారు, కానీ సందర్భం వచ్చినప్పుడు ఆడిలో ఉన్న అపరిచితుడు బయటకు వస్తాడు. ఈయన లంచం తీసుకుంటూ దొరికిపోయాడంట. ఒక కొడుకు తల్లిని చంపేశాడంట. వీడు కొడుకు కాదు కాలయముడు అని మద్యానికి బానిసై డబ్బుల కోసం తల్లిని హతమార్చాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కొండమూది గ్రామంలో ముందుగానే ప్లాన్ చేసుకొని బంగారం కోసం దుండగులు హత్య చేశారు. అంటే కొంతమందిని కిరాయిలను పెట్టుకొని ఇంత పంచుకుందామరా, మమ్మల్ని లేపేయండి, ఆ బంగారం అంతా మనకు వచ్చిద్దని చంపేశాడు. వీడు ప్లాన్ చేశాడు. తర్వాత పోలీసులు తనదైన శైలిలో వాళ్ళకి ఆ వ్యక్తికి కోటింగ్ ఇస్తే అప్పుడు విషయం బయటపడింది. మద్యానికి బానిసై 2 లక్షల అప్పులు చేశాడంట ఆ ఊళ్ళో. అవి ఆమె తీర్చింది తల్లి. మళ్ళీ అప్పులు చేశాడు. అవి ఇక నేను తీర్చనంది. దాంతో కోపం వచ్చి ఏమని లేపేస్తే ఇవన్నీ మనకే కదా అని కన్న తల్లినే చంపేశాడు. మరి మంచోడేనా? సమాజం దృష్టిలో తల్లిని చంపేదాకా చాలా మంచోడే, తాగుబోతయ్యేదాకా మంచోడే. దైనందిన జీవితంలో మనుషుల ప్రవర్తన ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఈయనే ఉంది, ఇంకొక ఆయన చూపిస్తాను. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పరిధిలో క్రికెట్ బెట్టింగుల నిర్వాహకులను అరెస్ట్ చేసి పెద్ద మొత్తంలో నగలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కామెంట్స్. ఈరోజు పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించి ఈ దాడిలో 2 బెట్టింగ్ నిర్వాహకులు మరియు 4 బెట్టింగ్ కట్టే వారిని అరెస్ట్ చేశారు. ఆడెవడో ఆటలాడతాడు, ఆడెవడో ఏదో చేస్తాడు. గెలుస్తాదా గెలవదని నువ్వు బెట్టింగ్ ఏంటి? భవిష్యత్తు ఎవరికని తెలుసా? దీనిలో ఇన్వాల్వ్ అయిపోయారు. చేయాల్సిన పని పక్కన పెట్టి ఈ పనికి మాలిన బెట్టింగ్లు ఏంటి? మళ్ళీ ప్యాకెట్లు ఆడేవాళ్ళు. ప్యాకెట్లు అంటే ఇంతకుముందు కార్డులతో ఆడేవాళ్ళు, ఇప్పుడు అవసరం లేదు, ఫోన్లోనే అన్నీ వచ్చేసినాయి. అలా ఆడి ఆడి ఆస్తులు కోల్పోయి పక్కోడికి ఆస్తులు రాసి ఇచ్చిన సందర్భాలు కళ్ళ ముందు జరుగుతున్నాయి ప్రియులారా. దైనందిన జీవితంలో ఇదేం పోయే కాలం. చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి వ్యాపారాలు చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు కంటే ఇదిగో ఈ పనికిమాలిన ఆలోచనతో పనికిమాలిన రూట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక పొద్దాకలా ఫోన్లోనే లీనమైపోతారు, ఏవేవో చూసేస్తారు. ఎవరిని మోసం చేద్దాం? ఈ మధ్య ఈ సైబర్ నేరాలు వచ్చి ఎక్కడ కదలకుండానే ఇంట్లో కూర్చొని ఎక్కడో ఉన్న బ్యాంకులో ఎవడో అకౌంట్లో డబ్బులు దోపిచేసే టెక్నాలజీని కనిపెట్టారు. అంటే ఈ చదువు ఏమి నేర్పింది వాడికి? మోసం చేయటం నేర్పింది. ఏమండి, మిలిటరీలో పనిచేస్తూ ఆ ఆర్మీ అధికారి క్లిప్పింగ్ చూడండి. ఆర్మీ అధికారి ఇంట్లో 2 కోట్ల లంచం తీసుకుంటూ దొరికిన వైనం డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మను లంచం తీసుకుంటూ ఉండగా సిబిఐ అరెస్ట్ చేసింది. ఆయన ఇంట్లో 2 కోట్లకు పైగా, ఏమంటే మిలిటరీలో పనిచేసేవాడికి బాగా జీతం వచ్చింది. ప్రభుత్వం కూడా వాళ్ళకి ట్యాక్స్ లేకుండా సరుకులు అమ్మేసింది. వాళ్ళకి చాలా రాయితీలు ఉన్నాయి. అలాంటి వాడు కూడా ఇంకా ధనాపేక్ష ఏంటంటే పోయే కాలం వస్తే అంతేనండి. దైనందిన జీవితంలో భక్తి లేకుండా బతికితే ఈ బతుకులు అలాగే బుగ్గిపాలవుతాయి. నేను దొరకను అనుకుంటాను, ఏదో ఒక రోజు దొరికిపోతారు. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారు, తాగుబోతులు, తిరుగుబోతులు, హంతకులు, దోపిడీగారులు, మోసగాళ్ళు, లంచాలు తీసుకునేవాళ్ళు, ఇలా చూస్తూ ఉంటే వీళ్ళందరూ ఏమీ లేని పేదవాళ్ళు అంటే బాగా ఉన్నవాళ్ళు, బాగా బతికిన వాళ్ళు. కానీ పనికి మాలిన ఆలోచనలన్నీ ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి లేనిది భక్తి. వీళ్ళ జీవితాలు ఇలాగే నాశనం అయిపోతానే ఉంటాయి. ఎంతమంది లంచం తీసుకుంటూ దొరికిపోయినా మళ్ళీ లంచాలు తీసుకునేవాళ్ళు కనపడుతూనే ఉన్నారు, పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఎంతమంది తాగుబోతులు ఆరోగ్యం పాడైపోయి, అవయవాలు పాడైపోయి చచ్చిపోతున్న వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోకుండా తాగేవాళ్ళు తాగుతూనే ఉన్నారు. ఎంతమంది అక్రమ సంబంధాలతో కుటుంబాలు కాలరాసుకుంటున్నా మళ్ళీ అక్రమ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఎవరిని చూసి బుద్ధి తెచ్చుకోవట్లా వీళ్ళు. కారణం ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా దేవుని భయం లేదు ప్రియులారా. దేవుని భయం లేకపోతే దేనికైనా తెగిస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు. చిన్న చిన్న కారణాలతో పగ ప్రతీకారాలతో రగిలిపోతూ ఏం చేయటానికైనా వెనుకాడిన వారు వీడు. చిన్న కారణం. ఆ మధ్య క్లిప్పింగ్స్ లేవులండి,
ఒక వ్యక్తి బైక్ మీద వెళుతూ కారులో వెళుతున్న ఆ కారు అద్దానికి ఆ బైక్ హ్యాండిల్ కొంచెం తగిలిందంట. అలా వెళ్ళిపోయాడు, చూసుకోలేవాడు. ఈ కారులో కూర్చున్న ప్రేమ జంట, కొత్త జంట, మా కారుని గీత పెట్టి వాడు వెళ్తాడా అని ఆ బైక్ మీద వెళ్ళేవాడిని కారులో వెళుతున్నవారు వెంటాడి 2 కిలోమీటర్ల వాడిని తరిమి ఆ కారుతో గుద్దేసి చంపేశారంట. చంపేంత కారణమా ఇది? మరొక వ్యక్తి వెళుతూ 4 కుర్రాళ్ళు కారులో వెళ్తుంటే జస్ట్ లిఫ్ట్ ఇవ్వండి అక్కడ దాకానంటే పోనీలని లిఫ్ట్ ఇచ్చారు. వెళుతూ వాళ్ళు దారిలో ఆకలి అయ్యి టిఫిన్ చేద్దాం రండి అని ఆయన్ను కూడా టిఫిన్కి పిలిచాడు. వీళ్ళు 4 టిఫిన్ చేస్తూ ఈయన కూడా పిలిస్తే ఈయన తింటూ పొరపాట్ల చట్నీ ఎదుటివాడి చొక్కా మీద పడిందంట. నా చొక్కా మీదే చట్నీ వేస్తావరా, మేమే కారులో ఎక్కించుకుంటే అని కోపంతో ఆయన్ని కొళ్ళబొడిచి కారులో ఎక్కించుకొని మరీ చంపేశారంట. చదువుకునే పిల్లలండి, ఎందుకింత పాడుబుద్ధి అంటే వీళ్ళకి లేనిదేంటి? దేవుని భయం. దైనందిన జీవితంలో నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, హ్యాపీగా ఉన్నావు, ఉద్యోగాలు చేస్తున్నావు, చదువుకుంటున్నావు, సంపాదించుకుంటున్నావు, అన్నీ కూడబెట్టుకున్నావు, హ్యాపీ అనుకుంటున్నావా? నీలో దురాత్మ ఉంది, నీలో దుష్టుడు ఉన్నాడు. నీ కార్యక్రమాలు, నీ ఆలోచన విధానాలు మంచిగా లేవు. అది ఏదో ఒక రోజు నిన్ను నాశనం చేసేదాకా అవి నిద్రపోవు. నీ కుటుంబాలు, నీ వంశాలు మొత్తం నాశనం అయిపోతాయి ఈ ఆలోచనతో, తెలుసా? బైబిల్ చరిత్రను ఒకసారి మనం తొంగి చూడగలిగితే ప్రియులారా, బైబిల్లో ఇశ్రాయేలీల కంటే గొప్ప జనాంగం ఉంది, ఇశ్రాయేల్ కంటే గొప్ప బలవంతులు ఉన్నారు, ఇశ్రాయేల్ని మించిన బాహుబలం కలిగిన వారు ఉన్నారు, ఇశ్రాయేల్ని మించిన శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఉన్నారు, ఇశ్రాయేల్లో రాజు లేనప్పుడు రాజరిక వ్యవస్థను ఏర్పాటు చేసిన వారు ఉన్నారు, ఇశ్రాయేల్ కంటే దేహ విషయంలో ఆజానుబాహులు ఉన్నారు. అలాంటి వారు ఒకప్పుడు రాజ్యాన్ని ఏలారు. ఒకప్పుడు వాళ్ళు విర్రవీగారు. ఏ దేశం మీద దండెత్తే ఆ దేశాన్ని సర్వనాశనం చేసుకునేవాళ్ళు. అంత గొప్ప జనాంగంగా ఉన్న ఆ ప్రజలు ఒకానొక రోజుకి నిర్మూలన అయిపోయారు. ఆ వంశాలే లేవు, ఆ జాతులే లేవు ఈరోజు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు భక్తి అనుకొని వాళ్ళు సొంతగా దేవుళ్ళని దేవతల్ని సృజించుకొని వాళ్ళ ఇష్టానుసారం, అంటే వాళ్ళు చెయ్యాలనుకున్నవన్నీ దేవుడు చెప్పాడు అన్నట్టుగా సొంతగా కట్టడలు విధులు వాళ్లే రాసుకొని వాళ్ళు ఒక దేవుడి ఆకారం వారే ఆలోచించి ఒక ఆకారాన్ని సృష్టించుకొని ఇది మన దేవత, ఇది మన దేవుడు అని వారికి పేర్లు పెట్టుకొని ఆ దేవుడు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని వాళ్లే దానికి రాసుకొని దానికి ఒక పూజారిని పెట్టి ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆ దేవుడు వర్షాలు కురిపిస్తాడు, ఆ దేవుడు పిల్లల్ని ఇస్తాడు, ఆ దేవీ దేవత మనకి పంటలు బాగా పండించింది, ఆ దేవీ దేవత యుద్ధంలో జయాన్ని ఇస్తుంది అని రకరకాల దేవీ దేవతలు చేసుకొని వారిష్టానుసారంగా వాళ్ళు దైనందిన జీవితంలో బతికిన జనాంగం ఉంది బైబిల్లో. ఆ జనాంగం యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాక మునిపే ఇశ్రాయేలు ఆ ఐగుప్తును విడిచి కనానులో ఎప్పుడైతే ప్రవేశించారో అక్కడ నుంచి జనాలు ఒక్కొక్కటి ఆ జాతులన్నీ నిర్మూలన అయినాయి ప్రియులారా. ఎందుకంటే వాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళ ఇష్టానుసారంగా శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి కొన్ని కట్టడలు విధులు రాసుకొని వాటిని అనుసరిస్తూ ఇదే భక్తి, ఇదే జీవితం అనుకున్నారు. అర్థమైందా? అలాంటి జీవితాలు, అలాంటి జాతులు ఈరోజు కనపట్ల. ఆ జాతుల్ని మనం ఒకసారి బైబిల్లోకి వెళ్ళి తొంగి చూడగలిగితే ప్రియులారా, అలాంటి జాతుల వలన, భక్తిహీనుల వలన దేవుడు ఎంత బాధపడతాడనేది ఒకసారి మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుండి చూడగలిగితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి ఉన్నారు, వారు ఈరోజు నా మీద తిరగబడ్డారు. నా మహిమ కోసం నేను సృజిస్తే జనాల్ని వీళ్ళు నా మీదే తిరగబడ్డారు, నన్నే పట్టించుకోవట్లేదు. నేనంటే బొత్తిగా భయమో భక్తి లేకుండా వారు అనుకున్న దేవీ దేవతలను వారే చేసుకొని వారే వాటికి కట్టడల విధులు రాసుకొని అదే దేవుడు అనుకొని నన్ను విసర్జించారు. ఎంత బాధపడుతున్నాడండి! ఎవరితో చెప్పుకుంటున్నాడు? ఎవరికి చెప్పుకోలేక ఆకాశంతోనూ భూమితోనూ. ఈరోజు నీ ప్రవర్తన నా ప్రవర్తన చూసి దేవుడు ఇలాగే బాధపడుతున్నాడు. నువ్వు అనుకున్నది బైబిల్లో ఉండదు, బైబిల్లో ఉన్నది నువ్వు పాటించాలి. అది భక్తి అంటే. ఈరోజు లోకంలో బైబిల్లో ఏముందో మనకు అనవసరం, బైబిల్లో దేవుడు ఎలా బ్రతకమన్నాడో మనకు అనవసరం. మనం అనుకున్నది నెరవేరిందా లేదా చూసావా? నేను అనుకున్నాను, మొక్కున్నాను, నెరవేరింది, కాబట్టి నేను నమ్ముకున్న దేవుడు దీన్ని చేశాడని ఫీల్ అయిపోతున్నావు అంతే.
ఈ భూమి మీద 60-70 ఏళ్లలో నువ్వేదనుకున్నా జరగవచ్చు, జరగకపోవచ్చు. పోనీ పర్ఫెక్ట్గా జరిగితే ఒక 10 అనుకో, 10 పర్ఫెక్ట్గా జరిగితే నీ దేవుడు రైట్ అని ఒప్పుకోవచ్చు. ఒకటి జరిగి ఒకటి జరగకపోతే ఎలా రైటు? నిజమైన దేవుడు అన్నీ జరిగిస్తాడు. ఆయనకు భవిష్యత్తు తెలుసు. అది నిజమైన దేవుని తత్వం. నువ్వు అనుకున్నది ఏదో చీకట్లో రాయేసి తగిలింది కదా ఇదే నిజమైన ధైర్యం అనుకుంటే చాలా పొరపాటు. అలా అనుకోనే ఇదిగో ఈ జాతుల వారందరూ మోసపోయి దేవుడు అంత గొప్ప బలాన్ని, అంత శక్తిని, అంత శరీర దారుఢ్యాన్ని ఇచ్చి అంత జ్ఞానాన్ని పెడితే వాళ్ళు దాన్ని పాడు చేసుకున్నారు. పిల్లలు వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఒకప్పుడు నోవాహు గారి జలప్రలయం తర్వాత నోవాహు గారి కుటుంబంలో నుంచి వచ్చిన 3 పిల్లల్లో నుంచి పుట్టుకొచ్చిన జాతులే ఈరోజు ప్రపంచం అంతా వ్యాపించిన వారందరూ వాళ్ళే. ఇందులో భక్తిహీనులు ఎక్కువ ఉన్నారు, భక్తి పరులు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఇశ్రాయేలీలు. అది ఎప్పటికీ ఉంది ఆ దేశం. ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశం ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఆ ప్రాంతానికి రాకముందు, ఐగుప్తు బానిసత్వం నుంచి ఆ ప్రాంతానికి రాకముందు అది కనాను దేశంగా పిలువబడింది. కనానీయులు రకరకాల జాతుల వారు ఆ ప్రాంతంలో నివసించారు. ఆ ప్రాంతం ఎంత సస్యశ్యామలం అంటే భూమి మీద ఇంకెక్కడ అంత గొప్పగా పంట పండదు. అంత సారవంతమైన భూమిని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక ద్రాక్ష గెలని 4 మోసుకొచ్చారంట. ఏమంటే ఒక ద్రాక్ష తీగకి కాసిన గెలని మనం ఎంతమంది మోస్తాం? మనం మార్కెట్కి వెళ్తే 1/2 కిలోనో తెచ్చుకుంటాం. హ్యాపీగా క్యారీ బ్యాగ్లో పెట్టుకుని ఊపుకొని తెచ్చుకుంటాం. ఒక ద్రాక్ష తీగకి కాసిన గెలని 4 మోసుకొచ్చారంటే అంత సారవంతమైన భూమి అది. అక్కడ టెక్నాలజీ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ దేశానికి వెళ్ళి వాళ్ళ యొక్క వ్యవసాయ పద్ధతులు చూసి మనం కూడా అలా చెయ్యాలి అని కొంతమందికి క్లాసులు తీసుకున్నారు. అంటే అంత సారవంతమైన నేలది. అందుకే దానికి ఏ పేరు పెట్టారో తెలుసా? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం. పాలు తేనెలు ప్రవహించడం అంటే పాడి సమృద్ధిగా ఉంటుంది. పాలు బాగా ప్రవహిస్తాడు అంటే ఎక్కువైపోయినాయి అని అర్థం. పాలు ఎక్కువ అవటానికి కారణం ఏంటి? గడ్డి బాగా పెరిగిద్ది. పచ్చదనం బాగా ఉంటే గేదెలు బాగా తింటాయి. గేదెలు బాగా తింటే చెప్పండి పాలు బాగా వస్తాయి. మరి తేనె పచ్చదనం ఉంటే పుష్పాలు వస్తాయి. పుష్పాల్లో నుంచి తేనెటీగలు తేనె తీసుకొని ఎక్కడ పడితే అక్కడ తేనె తిట్లు పెట్టేస్తాయి. తేనె సమృద్ధిగా ఉందన్నా, పాలు సమృద్ధిగా ఉందన్నా ఆ ప్రాంతం సస్యశ్యామలమైన ప్రాంతం అని అర్థం. అంత గొప్ప ప్రాంతానికి ఇశ్రాయేలుని దేవుడు తోడుకొని వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి జాతిని నాశనం చేశాడు. ఏమంటే దేవుడు అన్యాయస్తుడు కదా, ఎందుకు వాళ్ళని నాశనం చేయాలి అని అంటే వాళ్ళ కోసం దేవుడు దాదాపుగా 460 సంవత్సరాలు 70 సంవత్సరాలు సుమారు. ఎందుకంటే యాకోబు గారి ఫ్యామిలీ ఐగుప్తుకి వెళ్ళింది, ఒక 30 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అక్కడ నుంచి మిగతా వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయి 400 సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నారు. అక్కడ నుంచి బయటికి మోషే గారి నాయకత్వంలో తీసుకొచ్చిన తర్వాత 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో కొనసాగి ఆ తర్వాత కదా కనాను దేశం వెళ్ళింది. అంటే సుమారుగా 470 సంవత్సరాల తర్వాత పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి ప్రవేశించారు. అంటే ఈ 470 సంవత్సరాలు ఆ జాతుల వారు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, దగాలు, దోచుకునే స్వభావం, కిరాతక స్వభావం వీటన్నిటినీ దేవుడు చూస్తూ సహిస్తున్నాడా? నేనేం చేసినా దేవుడు నన్ను ఏం చేయట్లేదు కదా అని విర్రవీగుతున్నావా? చూస్తాడు. దేవుడి గురించి ఇందాక చెప్పాడు కదా, దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఆయన భయంకరుడు కూడా, ఆయన ఉగ్రుడు కూడా, ఆయన దహించు అగ్ని. ఒక యాంగిలే చూసావు రూపాయి నాయడానికి అచ్చు ఉంటుంది, బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. ఒక పక్క చూసి ఓహో ఇంతేనా అనుకుంటే చాలా పొరపాటు. తిప్పి చూడు దేవుని లక్షణం. చూస్తాడు ఏదో ఒక రోజు చేసేస్తాడు. ఇలా వెళ్ళిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అందులో ఎన్నో రకాల జాతుల వారు ఆ కనాను దేశంలో ఒకప్పుడు ఉన్నారు. 470 సంవత్సరాలు వాళ్ళని దేవుడు ఓర్చుకున్నాడు. ముందే చెప్పేశాడు అబ్రహాం గారికి, మీ సంతానం తిరిగి ఇక్కడికి వస్తారు. 400 సంవత్సరాల తర్వాత నీ గర్భాన పుట్టిన జనాంగం మరలా ఇక్కడికి వస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానాన్ని నమ్మదగిన దేవుడు నెరవేర్చాడు. ఆ నెరవేర్చిన క్రమంలో ఒక్కొక్క జాతుల గురించి కొంచెం మనం విచారించగలిగితే ప్రియులారా, మొట్టమొదటి ఏ జాతి? కనానీయులు. కనాను దేశంలో నివసించిన వారు. ఈ కనానీయులు పాపం చేయటం, విగ్రహారాధన
చిన్న పిల్లలతో అభ్యంతరకరమైన సెక్స్ చేయటం, చిన్నపిల్లల్ని వాళ్ళు దేవీ దేవతలకు బలివ్వటం, తన మన పురుషుడు లేడు స్త్రీ లేడు, ఒక అసభ్యకరమైన విధానంలో వీళ్ళ యొక్క జీవితం కొనసాగుతూ ఉంది. అయినా చూస్తూ దేవుడు ఓర్చుకున్నాడు. ఆ కనానీల్లో నుంచే మళ్ళీ కొన్ని జాతులు వచ్చినాయి. ఆ జాతులు ఒకసారి మనం చూడగలిగితే హిత్తీలు, తెర మీద ఏమన్నా కనపడుతున్నాయా? కనానీల్లో కొన్ని జాతులు ఉన్నాయి. హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, హివీలు, యబూసీలు, గిర్గాషీలు, వీళ్ళందరూ కనానీలు జాతుల్లో నుంచి వచ్చినవారు. ఒకసారి మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా. రెఫరెన్స్లన్నీ చూపిస్తా పోతే సమయం చాలదు కాబట్టి త్వరగా చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. కాబట్టి మీ దేవుడైన యెహోవా తానే దేవుడిననియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను కాదమ్మా, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం చదవమన్నాను. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకు బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోనీయులు, కనానీయులు, పెరిజీయులు, హిబీయులు, యబూసీలను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, వారితో నీవు వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. అంటే ఆ జాతుల్ని నిర్దాక్షిణ్యంగా చంపండి. వాళ్ళని ఓర్చుకున్నాను. వారి దైనందిన జీవితంలో రొటీన్ లైఫ్, ఈ రొటీన్ లైఫ్లో దగాలు, మోసాలు, హత్యలు, మానభంగాలు, అక్రమ సంబంధాలు, దోపిడీలు, దుర్మార్గాలు, కిరాతకాలు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. ఇది మనిషి రొటీన్ లైఫ్ అనుకుంటే చాలా పొరపాటు. అందుకే ఆ జాతుల వారిని ఏం చేశాడంట, చంపేయండి అన్నాడు దేవుని జనాంగం. వాస్తవంగా ఆ జాతుల చాలా ఆజాలు బాహులండి. క్లిప్పింగ్ ఉంటే చూపించండి. వారు ఎంత పెద్దోళ్ళు అంటే, ఆ జాతుల్లో మరొక జాతి చూద్దాం. హిత్తీలు కనానీయుల్లో 7 జాతులు చూసాం, 7 తెగల వారిని. అందులో మరొక జాతి హిత్తీలు. హిత్తీల తర్వాత అమాలేకీలు మనం వాక్యంలో వింటూ ఉంటాం. ఒకసారి అమాలేకీలు గురించి నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి. తర్వాత అమాలేకీలు వచ్చి రెఫదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తన చేతులు తనతో చెప్పినట్టు చేసి అమాలేకీలతో యుద్ధమాడాను. మోషే అహరోనులు హూరు అను వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసిరి. అహరోను హూరును ఒకరు పక్కన ఒకరు ఆ పక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. ఇట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నేను అమాలేకుల పేరు ఆకాశము కింద ఉండకుండా బోత్తిగా తుడిచివేదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము అన్నాడు. అంటే అమాలేకీయుల్ని ఇంకా నేను ఉంచను. అంటే దుర్మార్గుల్ని కొంతకాలం దేవుడు చూస్తాడు. అనుదిన జీవితంలో రొటీన్ లైఫ్ ఆచరిస్తూ ఇదే జీవితం సుఖం అనుభవించడానికే నేను పుట్టాను అనే ఆలోచనతో నీ బతుకు అలా కొనసాగుతూ ఉందా, ఏదో ఒక రోజు తుడిచేస్తాడు. ఎన్నో చరిత్రాధారాలు ఉన్నాయి బైబిల్లో. విర్రవీగిన ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదు ప్రియులారా. అధికారం ఇచ్చేది దేవుడే, అందలం ఎక్కిచ్చేది దేవుడే, ఆస్తులు ఇచ్చేది దేవుడే, భార్యని ఇచ్చేది దేవుడే, పిల్లల్ని ఇచ్చేది దేవుడే, చివరికి నీ బతుకును ఏర్పాటు చేసింది దేవుడే అన్న విషయం మనకు గుర్తుంటే దేవునికి ఎడల భయభక్తులు కలిగి ఉంటాం. లేకపోతే మన ఇష్టానుసారంగా మనం బతికేస్తూనే ఉంటాం. ఏం చేసినా దేవుడు ఏం చేయట్లేదుగా, ఏముందలే, బతుకు గడిచిపోతుందిగా,
మోసాలు చేసినా, దగాలు చేసినా, హత్యలు చేసినా, దోపిడీలు చేసినా, మానభంగాలు చేసినా, అక్రమ సంబంధాలు చేసినా, తాగినా, తిరిగినా, ఏం చేసినా దేవుడు లేడు, దేవుడు చేతగాని వాడు అనే భ్రమలో నువ్వు ఉన్నావా? చరిత్ర చెప్తుంది, దేవుడు చూస్తూ ఊరుకోడు, విడిచిపెడతాడు. ఆయన దృష్టికి మరుగైంది ఏది లేదు. వదిలేస్తున్నారు కదా అని నిర్లక్ష్యం చేస్తే, ఆయన మనలాంటి మనిషే కదా అని ఆయనకేదో లంచం ఇస్తే, ఆయనకేదో బహుమానాలు ఇస్తే, టెంకాయ కొడితే, అగరబత్తీలు ఇస్తే, లేదా ఇంకేదో గొప్ప వస్తువు ఆయనకి ఇస్తే సంబరపడిపోయి నీ తప్పులన్నీ క్షమిస్తాడు అనుకుంటే చాలా పొరపాటు ప్రియులారా. నువ్వు అనుకున్నట్టుగా భక్తి చేయకూడదు, దేవుడు అనుకున్నట్టుగా మనం భక్తి చేయాలి. అలా చెయ్యకపోవటాన్ని బట్టి వారి వారి దేవుళ్ళని, వారి వారి దేవతల్ని వాళ్ళ ఇష్టానుసారంగా సృజించుకొని, మా దేవుడు మాకు బలాన్ని ఇచ్చాడు, మా దేవుడు మాకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, మా దేవుడు మాకు శక్తి సామర్థ్యాలను ఇచ్చాడని విర్రవీగిన ఈ జాతులన్నింటినీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక్కొక్క జాతిని, ఒక్కొక్క ఇశ్రాయేలు ఈ జాతులతో మొత్తాన్ని నాశనం చేశారు. ఇశ్రాయేలు గోత్రాలన్నీ వాళ్ళ మీద యుద్ధం చేసి ఒక్కొక్క జాతిని నాశనం చేసుకుంటూ అలా వెళ్ళిపోయారు ప్రియురా. అమాలేకీయులు తర్వాత కాలంలో చంపేసుకుంటూ వచ్చారు. రెఫాయీలు తర్వాత వీళ్ళు ఆజానుబాహులు, అంటే మనం గొలియాతు తెలుసు కదా, ఫిలిస్తీన్లో గొలియాతు 6 మూరల జానుడు. ఆయన గురించి రెఫాయీలు కూడా, అమాలేకీయుడు కూడా ఇలాంటి ఆకారాన్ని కలిగిన వారే. రెఫాయీలు, అమాలేకీయులు, అలాగే అనాకీయులు, వీళ్ళు అలాంటి మనకు ఆదికాండంలో 6వ అధ్యాయంలో నెఫీలీలు అనే ఉంటుంది. వాళ్ళు బలత్కారులు అని ఉంటుంది అక్కడ. నెఫీలీలు చనిపోయారు కదా అనుకుంటే పొరపాటు. నోవాహు గారి ముందున్న నెఫీలీలు చనిపోయారు, కానీ అలాంటి స్వభావం ఉన్న వాళ్ళు తర్వాత జనరేషన్లో కూడా వచ్చారు. కయ్యూను చనిపోయాడు, కానీ కయ్యూను లాంటి స్వభావం ఉన్న వాళ్ళు తర్వాత జనరేషన్లో పుట్టారు. కయ్యూను మళ్ళీ పుట్ల, కయ్యూను లాంటి స్వభావం ఉన్న వాళ్ళు పుట్టారు. నెఫీలీలు మళ్ళీ పుట్ల, నెఫీలు లాంటి స్వభావం ఉన్నవాళ్ళు మళ్ళీ పుట్టారు. దేవుడు లాంటి స్వభావం ఉన్న వాళ్ళు ఏడబుడతారండి. భక్తులు లాంటి స్వభావం ఉన్నవాళ్ళు అరుదుగా పుడతారు, కానీ దుర్మార్గులు లాంటి స్వభావం ఉన్నవారు విపరీతంగా పుట్టుకొస్తూనే ఉన్నారు. దీని వెనక కారణం ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన ఈ బ్రతుకెందుకో, ఈ బ్రతుకు పరమార్థం ఏంటో మనకు తెలియలేదు. ఇది మనకు తెలియకపోవటం వల్ల మన పిల్లలకు నేర్పించలేదు. తల్లిదండ్రులు లెక్క అడుగుతాడు, భార్య తప్పు చేస్తే భర్తను అడుగుతాడు, ఎందుకు ఆమె తప్పు చేసింది? అవ్వమ్మ పండుదంది. వచ్చి అవ్వమ్మని అడిగాడా, ఆదామని అడిగాడా? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. అవ్వమ్మ కదా ముందు తింది, అడగల. రేపు పిల్లలు తప్పు చేస్తే ఎవరిని అడుగుతాడు తెలుసా? తల్లిదండ్రులు. పిల్లల్ని, చిన్న పిల్లలకి ఎందుకు పుట్టించాడు తెలుసా? ఆదాం అవ్వలాగా యవనస్తులుగా పుట్టించేయచ్చు కదా, పుట్టించలా. ఎందుకంటే నువ్వు అనుకున్నట్టుగా, దేవుడు చెప్పినట్టుగా నువ్వు పెంచాలంటే నీ మాట వినే స్టేజ్లో వాళ్ళు ఉండాలి. అందుకే చిన్న పిల్లలుగా మన గర్భాలను ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆదాం అవ్వలను మాత్రమే యవనస్తులుగా చేశాడు. ఆ తర్వాత జనరేషన్ అంతా చిన్నపిల్లలు. అంటే మొక్కై వంగనిది మానై వంగున అంటావు. మొక్కప్పుడు నువ్వు పెంచకపోతే దేవుని భక్తిలో బోధలో, ఇదిగో రొటీన్ లైఫ్లో ఇలాగే అయిపోతారు. దైనందిన జీవితంలో అందరూ ఎలా బతుకుతున్నారు, నీ పిల్లలు కూడా అలాగే బతికేస్తారు. అందుకే నేను ఖచ్చితంగా పిల్లలు గొడవ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు బాధ్యత అని చెప్తాను. ఊరుకోను, ఖచ్చితంగా గద్దిస్తాను. వాళ్ళు హర్ట్ అయినా సరే, బాధపడినా సరే. ఎందుకంటే వాళ్ళ జీవితం బాగుపడిద్ది, వాళ్ళ పిల్లల జీవితం బాగుపడిద్ది. లేకపోతే ఇదిగో దైనందిన జీవితంలో అందరితో పాటు అలా ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతారు ప్రియులారా. ఇలా ఎన్ని జాతులు వారిని ఎలా నాశనం చేశారో ఒక్కొక్కటి మనం ఆలోచించగలిగితే, మొత్తం ఆ కనాను దేశంలో సారవంతమైన ప్రాంతంలో ఉన్న జాతులన్నిటినీ నాశనం చేసి దేవునికి ఇష్టకరంగా బతుకుతున్న, దేవునికి ప్రత్యేకించబడిన జనాంగంగా ఉన్న ఇశ్రాయేలుని అక్కడ స్థాపించాడు. ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఏకమైన ఇశ్రాయేలుని ఏమి చేయలేకపోతున్నాయి అంటే, వారు ప్రత్యేకమైన దేవుని జనాంగం. అంత బలవంతమైన దేశం లేదు, చాలా చిన్నది, చాలా చిన్న దేశం. చుట్టుపక్కల అన్ని శత్రు దేశాలు. అయినా ఏం చేయలేకపోతున్నావు. కారణం ఏంటంటే, దేవుని కాపుదల ఉంటే నువ్వు చిన్నవాడు అయినా నిన్నెవరు ఏమీ చేయలేరు. నువ్వెంత ఆజానుబాహుడు అయినా, గొలియాతు తెలుసు కదా, దావీదు గారు ఎంత, గొలియాతు ఎంత. మరి చిన్నవాడైన దావీదు గారు గొలియాతులు ఏం చేశాడు? ఒకే ఒక్క రాయండి, బుల్లెట్ కాదది కదా, ఒకే ఒక్క రాయితో టపామని కొట్టి చంపేశాడు. ఇదిగో ఈ రఫాయిలు, జుంజుమీలని ఉంటారు, ఇంకా అనాకీయులని ఉంటారు, హోరీలు, ఫిలిస్తీన్లు, వీళ్ళందరినీ ఇశ్రాయేలీలు వీళ్ళకంటే బలాజ్యులు, వీళ్ళకంటే బలవంతులు, వీళ్ళకంటే హైట్లో చాలా గొప్పవాళ్ళు.
యెహోషువ గారి నాయకత్వంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేశం వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో చూసిరండి అన్న వాళ్ళు 10 మంది ఏం చెప్తారో తెలుసా? వాళ్ళ ముందు మేము ఎలా ఉన్నాం? మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళు అంత హైట్ ఉన్నారు, వాళ్ళ ముందు మేము నుంచుంటే మిడతల్లాగా ఉన్నాం. అమ్మో, మనం ఆ దేశానికి వెళ్ళకూడదు, వాళ్ళ ముందు వెళ్ళామా మనం అయిపోతాం అని బెదిరించారు, అందరినీ భయపెట్టారు. కానీ యెహోషువ గారు, కాలేబు గారు ఏమన్నారు తెలుసా? మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాడు ఎంత పెద్దోడైనా, ఎంత గొప్పోడైనా, ఎంత బలం ఉన్నా సరే మన దేవుని బలం ముందు ఆ బలం దేనికి పని కాదు. ఇది భక్తి. అది దైనందిన జీవితంలో భయం. ఆకారాన్ని చూసో, పదవులు చూసో, అధికారాలు చూసో ఎవరు భయపడాల్సిన పని లేదు. భక్తులైన వారు దైనందిన జీవితంలో దేవుడిస్తే ఆ పదవి వచ్చింది, దైనందిన జీవితంలో దేవుడిస్తే ఆ ఉద్యోగం వచ్చింది, దైనందిన జీవితంలో ఆస్తి ఇస్తే అది వచ్చింది. నేను ఎప్పుడు చదువుతాను, ఆ పదం ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఇది ఖచ్చితంగా అర్థమైతే ఇది దేవుని దయ వల్లనే నాకు వచ్చిందని ప్రతి మనిషి అనుకోవాలి, ఆ భక్తుడైనా భక్తిహీనుడైనా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఇచ్చి, దేవుడిచ్చాడా ధనము ధాన్యము సమృద్ధి? అవును, దేవుడే ఇచ్చాడు. నీకు ఆ తెలివితేటలు ఇచ్చాడు, నువ్వు సంపాదిస్తే నీ చేతి పనిని దీవించాడు దేవుడు. నీకు రూపాయి లేకపోవచ్చు ఒకప్పుడు, ఈరోజు ఆస్తిపరుడు అయ్యావంటే దేవుడిచ్చాడన్న విషయం గుర్తుపెట్టుకో. నువ్వు పుట్టినప్పుడు ఏమన్నా తెచ్చావా? తేలా. పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా? ఏమి తీసుకెళ్ళవు. మధ్యలో వచ్చి నీ బంధువులైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, అత్త మామ, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ మధ్యలో వచ్చారు. మళ్ళీ నువ్వు పోయేటప్పుడు వీళ్ళందరూ వస్తారా? ఈ ఆస్తి వచ్చిందా? ఏమి రాదు. ఖాళీగా వచ్చావు, ఖాళీగా వెళ్ళిపో. మధ్యలో వచ్చి నువ్వు వాటి కోసం ప్రాకులాడద్దు. ఇవి దేవుడిస్తే వచ్చినాయి. దేవుడు ఒకనికి ధనము ధాన్యము సమృద్ధిని ఇచ్చి దాని యందు అనుభవించుటకు తన భాగం అంతా నువ్వు అనుభవించలేవు. అన్నీ ఉన్న అల్లున్నట్టు శనుంది అన్నట్టుగా నీకు ఇచ్చినవన్నీ నువ్వు అనుభవించలేవు. నీకు ఒక రేషన్ ఇచ్చాడు, నీకు ఒక కోటా ఇచ్చాడు. ఆ కోటా నువ్వు అనుభవించడానికి ఆ వీలు కూడా దేవుడు అనుగ్రహిస్తే వచ్చిందని గమనించాలి. చదువులమాట. అన్నపానములు పుచ్చుకొనుటకును తనకిష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల వచ్చిందనుకోవాలి. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవుణ్ణి నమ్మితే ఆశీర్వదిస్తాడు, నమ్మకపోతే ఆశీర్వదించడు అనుకోకండి. అది పాత నిబంధన కాలం. పాత నిబంధన కాలంలో కూడా ఇశ్రాయేలుకు మాత్రమే ఇది, అన్ని జనులకు లేదు. అన్ని జనులను బహుగా ఆశీర్వదించాడు, ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలు కంటే గొప్పోళ్ళు అయిపోయారు. ఇశ్రాయేల్ ఆ ప్రాంతానికి రాకముందు, కనాను దేశానికి రాకముందు వీళ్ళు చాలా గొప్పోళ్ళు. శరీర బలంలోనూ, ఆకారంలోనూ, ఆస్తుల్లోనూ, ఐశ్వర్యాల్లోనూ, ఇళ్ల నిర్మాణంలోనూ, రాచరికంలోనూ, యుద్ధాలు చేయటంలోనూ అన్నిట్లో వీళ్ళు గొప్ప ఎక్స్పర్ట్స్. ఇది ఎవరిచ్చారు వాళ్ళకి? దేవుడిస్తే వచ్చింది. నీకున్న ఆస్తిని, నీకున్న బలాన్ని, నీకున్న సంపదను, నీకున్న పదవుల్ని, నీకున్న అధికారాన్ని, బంగారాన్ని, వస్త్రాలని వీటన్నిటి చూసి మురిచిపోతున్నావా? ఇవేవి నీతో రావయ్యా. దేవుడిస్తే ఇవి నీకు వచ్చినాయి. వాటిని చూసుకొని నువ్వు సంబరపడిపోతే నువ్వు పోయిన తర్వాత ఇవన్నీ నీతో ఎట్టి పరిస్థితుల్లో రావు. నీ దైనందిన జీవితంలో ఇవన్నీ నా వల్ల వచ్చినాయి, నేనే సంపాదించాను, నేనే అనుకున్నావు. నువ్వే, నీ శరీరమే నీతో రాదు. నీ శరీరంలో ఒక అవయవాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళవు, ఆత్మగా అలా వెళ్ళిపోతావు. దానికోసం ఎందుకయ్యా పగ, ప్రతీకారం, ఇవన్నీ శరీరం పుట్టించే తప్పుడు కోరికలు తీర్చుకోవటానికి దైనందిన జీవితంలో ఎవరినో మోసం చేస్తూ, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ, అన్యాయం చేస్తూ, దోచుకుంటూ, దగా చేస్తూ, మోసాలు చేస్తూ ఈ బ్రతుకులు ఎందుకు? దేవుడు పుట్టించాడన్న విషయం నీకు అర్థమైతే ఇలాంటి బ్రతకవండి. ఇవన్నీ దేవుడి దయ వల్లనే నాకు వచ్చినాయి అనే ఆలోచన వస్తే ఇంక ఇవన్నీ నేను చేయకూడదు అనుకుంటారు. ఇవన్నీ నువ్వు మానేయాలంటే నీకు దైవానంద జీవితం ఏంటో అర్థం కావాలి. లేకపోతే ఈ దైనందిన జీవితంలో నువ్వు ఈ ఇహలోక సంబంధమైన దురాశల్లో చిక్కుకున్నావు. అందులో నుంచి విడిపించబడటం నీకు రావట్లేదా? నీ వల్ల కావట్లేదా? దేవుని సహాయం అడుగు. గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దేవుణ్ణి నమ్మితే ఆశీర్వదిస్తాడు, నమ్మకపోతే ఆశీర్వదించడు అనుకోకండి. అది పాత నిబంధన కాలం. పాత నిబంధన కాలంలో కూడా ఇశ్రాయేలుకు మాత్రమే ఇది, అన్ని జనులకు లేదు. అన్ని జనులను బహుగా ఆశీర్వదించాడు, ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలు కంటే గొప్పోళ్ళు అయిపోయారు. ఇశ్రాయేల్ ఆ ప్రాంతానికి రాకముందు, కనాను దేశానికి రాకముందు వీళ్ళు చాలా గొప్పోళ్ళు. శరీర బలంలోనూ, ఆకారంలోనూ, ఆస్తుల్లోనూ, ఐశ్వర్యాల్లోనూ, ఇళ్ల నిర్మాణంలోనూ, రాచరికంలోనూ, యుద్ధాలు చేయటంలోనూ అన్నిట్లో వీళ్ళు గొప్ప ఎక్స్పర్ట్స్.
ఇది ఎవరిచ్చారు వాళ్ళకి? దేవుడిస్తే వచ్చింది. నీకున్న ఆస్తిని, నీకున్న బలాన్ని, నీకున్న సంపదను, నీకున్న పదవుల్ని, నీకున్న అధికారాన్ని, బంగారాన్ని, వస్త్రాలని వీటన్నిటి చూసి మురిచిపోతున్నావా? ఇవేవి నీతో రావయ్యా. దేవుడిస్తే ఇవి నీకు వచ్చినాయి. వాటిని చూసుకొని నువ్వు సంబరపడిపోతే నువ్వు పోయిన తర్వాత ఇవన్నీ నీతో ఎట్టి పరిస్థితుల్లో రావు. నీ దైనందిన జీవితంలో ఇవన్నీ నా వల్ల వచ్చినాయి, నేనే సంపాదించాను, నేనే అనుకున్నావు. నువ్వే, నీ శరీరమే నీతో రాదు. ఈ శరీరంలో ఒక అవయవాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళవు, ఆత్మగా అలా వెళ్ళిపోతావు. దానికోసం ఎందుకయ్యా పగ, ప్రతీకారం, ఇవన్నీ శరీరం పుట్టించే తప్పుడు కోరికలు తీర్చుకోవటానికి దైనందిన జీవితంలో ఎవరినో మోసం చేస్తూ, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ, అన్యాయం చేస్తూ, దోచుకుంటూ, దగా చేస్తూ, మోసాలు చేస్తూ ఈ బతుకులు ఎందుకు? దేవుడు పుట్టించాడన్న విషయం నీకు అర్థమైతే ఇలాంటి బ్రతుకు బతకవండి. ఇవన్నీ దేవుడి దయ వల్లనే నాకు వచ్చినాయి అనే ఆలోచన వస్తే ఇంక ఇవన్నీ నేను చేయకూడదు అనుకుంటారు. ఇవన్నీ నువ్వు మానేయాలంటే నీకు దైవానంద జీవితం ఏంటో అర్థం కావాలి. లేకపోతే ఈ దైనందిన జీవితంలో నువ్వు ఈ ఇహలోక సంబంధమైన దురాశల్లో చిక్కుకున్నావు. అందులో నుంచి విడిపించబడటం నీకు రావట్లేదా? నీ వల్ల కావట్లేదా? దేవుని సహాయం అడుగు. మన పాపాలు మనం పరిహరించుకోలేము, మన జీవితాన్ని మనం మార్చుకోలేము, మన వల్ల కాదు. మనం బానిసలం అయిపోయాం. పుట్టినప్పుడు చాలా పవిత్రంగా ఉన్నాం. పెరిగే కొద్దీ ఒక్కొక్కటి నేర్చుకొని వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇలాగే బ్రతకాలి అనుకున్నాం. వాళ్ళ బ్రతుకు ద్వారా నిన్ను ప్రేరేపించారు. దుర్మార్గంగా ఎలా బ్రతకాలో, దుర్మార్గంగా ఎలా సంపాదించాలో, ఎలా బతికావనేది, ఎలా సంపాదించావనేది కాదు, ఎంత సంపాదించావనేది ముఖ్యమనే సూక్తిని ఇచ్చారు. ఎలా సంపాదించావో దేవుడు లెక్క అడుగుతాడు, ఎలా బతికావో దేవుడు లెక్క అడుగుతాడు. నీకిచ్చిన ఆయుష్కాలం, నీకిచ్చిన దేహంలోని అవయవాలన్నీ పనిచేస్తున్న విధానం, వీటన్నిటికీ లెక్క అడుగుతాడు. ఒకడు మోగోడుగా పుట్టించాడు, నీకు నోరిచ్చాడు. ఒకడు గుడ్డోడుగా పుట్టించాడు, నీకు కళ్ళిచ్చాడు. ఒకడు చెవిటోడుగా పుట్టించాడు, నీకు చెవులిచ్చాడు. ఒకడికి కాళ్ళు చేతులు లేని వాళ్ళుగా పుట్టించాడు, నీకు అవయవాలన్నీ బాగున్నాయి. ఈ అవయవాలన్నిటికీ లెక్క ఉంటుందా? ప్రతి అవయవానికి లెక్క అడుగుతాడు. ఎందుకంటే ఈ అవయవాలు నువ్వు తయారు చేసుకోవాలా, ఈ అవయవాలు నువ్వు నిర్మించుకోవాలా. నీ తల్లి నిర్మించాలా, నీ డాక్టర్ నిర్మించాలా, నీ తండ్రి నిర్మించాలా, నీ బంధువులు ఎవరో నిర్మించాలా. దేవుడే నిర్మించి ఈ బతుకిచ్చాడు, ఈ లోకాన్ని ఇచ్చాడు. ఎక్కడ పుట్టాలో, ఎవరి గర్భంలో పుట్టాలో, ఏ కాలంలో పుట్టాలో, ఏ ఆకారంలో పుట్టాలో, ఏ రంగులో పుట్టాలో డిజైన్ అంతా చేసి నేను పుట్టించింది దేవుడు. దేవుడు ప్రమేయం లేకుండా నీ జీవితంలో ఏది జరగదు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల దేవుడి ప్రమేయం లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బతికేస్తే, నీ దైనందిన జీవితంలో నీ శరీర ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ బతికితే, ఇదిగో పాత నిబంధనలో ఆ మహా గొప్పవారి జాతులు ఎలా అంతరించిపోయినాయో నీ జాతి కూడా ఇలాగే అంతరించిపోద్ది. ఇది ఈ లోకంలో అంతరించడం మాత్రమే కాక నిత్య నరకంలో శాశ్వత కాలం యుగయుగాలు ఆరని అగ్నిలో ఏడ్పును పండ్లు కొరుకుట, ఇది తప్ప మరొక జీవితం లేదు. బతికితే 60-70 ఏళ్ళు నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బతుకుతావు. అది శరీరం సహకరిస్తే. శరీరం సహకరించకపోతే ఇంకా నీ ఇష్టానికి అసలు అర్థం అంటూ లేదు. అదే మంచాన పడ్డావు, అన్నీ తినాలనిపిస్తుంది, తినలేవు, చేయాలనిపిస్తుంది, చేయలేవు, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలనుకున్నావు, అన్నీ ఉన్నప్పుడు బాగున్నప్పుడు. కానీ మంచాన పడితే ఏది చేయలేవు, అవి చస్తే ఏవి చేయలేవు ప్రియులారా. అందుకే దేవుని యెడల భయభక్తులు కలిగి దేవుని మహిమ కోసం దేవుడు నన్ను చేశాడు. బతికితే భక్తుల్లాగా బతకాలి, లేకపోతే నా ఇష్టానుసారంగా బతికేసి అప్పుడు చూసుకుందామంటే అప్పుడు చూడటానికి ఏముండదు, సరి చేసుకోవటానికి ఇంకేమీ ఉండదు. ఇక్కడ ఏదైనా ఫెయిల్ అయితే మళ్ళీ ఏదైనా పాస్ అవ్వచ్చు, సబ్జెక్టులు ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అవ్వచ్చు, ఏదైనా పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి నీ ప్రాణం పోగొట్టుకుంటే, దేహంలో నీ ఆత్మ వేరైపోతే, నువ్వు చేసిన ప్రతి క్రియకి దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. ఆ లెక్కలు నువ్వు చెప్పలేవు, లెక్కలు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ రాసి నీ లెక్కలు నీకే చూపిస్తాడు. నేను కాదు అంటానికి వీలు లేదు. అప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ఇంకో జీవితం ఈ ప్రభా, ఇంకో జన్మ ఈ ప్రభా, మళ్ళీ వెళ్ళి సరి చేసుకుంటా అంటే ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని జన్మలు ఇచ్చినా, ఎన్నిసార్లు నువ్వు భూమి మీదకి పుట్టించినా నీ బతుకు ఇలాగే ఉంటుంది. మధ్యలో వాక్యం వినిపించాం, మారు మనసు పొందమన్నాం, భక్తులు ఎలా బతికారో చూపించాం. ఇలా నువ్వు ఇంకా బతకపోతే ఎన్ని జన్మలు ఇస్తే ప్రయోజనం ఏంటరా దరిద్రుడా అంటాడు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, దైనందిన జీవితం మనుషులందరిది ఇలాగే ఉంది. ఎంత గొప్ప చదువులు ఉన్నా, ఎంత గొప్ప పదవులు ఉన్నా, జడ్జీలు కాదు, పోలీసులు కాదు, లాయర్లు కాదు, ఇంజనీర్లు కాదు, డాక్టర్లు కాదు, ప్రతి రంగంలో మోసాలు, దగాలు, అక్రమాలు, అన్యాయాలు. డాక్టర్ తాగుబోతులు,
ఇంజనీర్లు లంచాలు తీసుకుంటున్నారు, జడ్జీలు లంచాలు తీసుకుంటున్నారు. ఆ పెద్ద పెద్ద వాళ్ళే అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యతో కాక వేరే వేరే సంబంధాలు కలుపుతున్నారు. క్లబ్బులకి వెళ్ళిపోతూ వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ భక్తులైతే అలా చేరు. దేవుడు పుట్టించాడు, దేవుడు బతికిస్తున్నాడు. ఈ దేహం, ఈ ఆయుష్కాలం మొత్తం దేవుని కోసమే సమర్పించాలి అనే ఆలోచనతో దేవుడిని సంతోషపెట్టే విధంగా భక్తులు బ్రతికారు ప్రియులారు. అలాంటి బ్రతుకులు ఎవరెవరు బ్రతికారో, ఎలా బ్రతికారో రేపు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను ఎంతో ఉన్నతంగా ప్రేమించి ఇగో నాయన ఈ లోకంలోనికి మమ్మల్ని పంపించి దారి తప్పిన బాటసారులుగా ఉన్న మాకు సరి అయిన మార్గాన్ని, దిశానిర్దేశాన్ని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు తెలియచేసి ఇదిగో నాయన మేము అనుకున్న భక్తి కాకుండా మీరు చెప్పిన మార్గంలో మీ కుమారుడి బాటలో అడుగు వేసుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. కానీ ఈ మాటలు వింటున్నా మారదాంలే అనే ఆలోచనతో దినాలు, మాసాలు, సంవత్సరాలు అలా గడిపేస్తూనే ఉన్నారు. కానీ మార్పు రాని బతుకులు ఇంకా సమాజంలో ఉన్నాయి నాయన. ఆ బ్రతుకులు కూడా క్రైస్తవ సమాజంలో ఉండటం మరీ దౌర్భాగ్యం తండ్రి. ఎన్నో ప్రాంతాల నుంచి ఎన్నో మాటలు వింటున్నా, ప్రతి ఆదివారం ప్రతి చర్చిలో మీ మాటలు వినపడుతున్న మారని బ్రతుకులు ఇంకా ఉన్నాయి. వారి దైనందిన జీవితం ఇక్కడ వరకు మాత్రమే వారికి సంతృప్తినిస్తుందేమో, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత భయంకరమైన పాతాళ లోకంలో వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతారని, అక్కడ కటిక చీకటి ఉంటుందని, అగ్ని ఆరని, ఆత్మ చావని ఆ లోకంలో యుగయుగాలు ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని మీ పిల్లలు జ్ఞాపకం చేసుకొని భక్తుల వలె దైవానంద జీవితాన్ని అనుభవించే మనసును మీ పిల్లలకు అనుగ్రహించండి. మా దైనందిన జీవితం ఎంత ప్రమాదకరమైందో, ఎంత భయంకరమైందో, ఎంత ఘోరమైందో ఈ రాత్రి మేము కొన్ని మాటలు ఆలోచించాము నాయన. ఆ భయంకరమైన జీవితంలో ఉన్న గొప్ప గొప్ప జాతుల వారిని మీరు ఏం చేశారో కూడా కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. వారి బాటలో మేము నడవకుండా భక్తుల బాటలో నడవటానికి రేపు కావలసిన జ్ఞానవాక్కులు మీ జ్ఞాన గ్రంథము, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి ప్రసాదించమని మంచి వాతావరణాన్ని ఇచ్చి సమస్తాన్ని సమకూర్చి జరిగించినందుకు యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలకు సురక్షితంగా చేర్చండి. వారికి ఉన్న శరీర సంబంధమైన అవసరాలు, ఆత్మ సంబంధమైన ప్రతి అవసరాన్ని మీ చిత్తమైతే క్రీస్తు ద్వారా తీర్చమని బతిమలాడుచు మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోనమని ఎంతోమంది పిల్లలు కష్టపడి వారి కష్టార్జితంలోంచి ధనాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి పూనుకున్నారనైనా. కష్టపడినా, ఆలోచించిన, ప్రార్థించిన, సహాయపడిన ప్రతి బిడ్డకు రావలసిన ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడైన మిమ్మల్ని సంతోషపెట్టిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.